ఉదయకాల సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో ప్రార్థించుకుందాము. ముందుగా దేవుడు రాత్రంతా మనలను కాచి కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తోత్రములయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక రాత్రింపగళ్ళు కూడా దేవదూతలతో సహా కొనియాడబడుచున్న తండ్రి, నీకే స్తోత్రములయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇశ్రాయేలీలు చే స్తోత్రముల మీద ఆసీనుడైన తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. మేము చేసే స్తోత్రముల పైన మీరు ఆసీనుడైండి ప్రభువా. మా స్తోత్రములన్నీ మీరు ఆలకించి అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రములు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ దినము చూడలేక తండ్రి, మాకంటే శ్రేష్ఠులు, మాకంటే విద్యావంతులు, మాకంటే ధనవంతులు, మాకంటే అందమైన వారు ప్రభువా అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచి వారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ దినమంతా కూడా నీ సజీవమైన రెక్కల చాటున నీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ నీ నామములో తీర్చండి అయ్యా. ప్రతి ఒక్కరి సమస్యల నుంచి మీరు తప్పించండి, కాపాడండి ప్రభువా. నాయన ప్రతి ఒక్కరి శోధనల నుంచి తప్పించమని అడుగుచున్నాను ప్రభువా. ఎవరే బంధకాలలో బందీగా ఉన్నారో తండ్రి, ఆ బంధకాల నుంచి వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరిచి ప్రభువా మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నానయ్యా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా, నీ కొరకు నిత్యము కూడా మా ప్రాణములు ఆశపడి ప్రభువా నాయన నీ యందు విశ్వాసం ఉంచి నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరి హృదయాంతరంగాలను ఎరిగినటువంటి గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మా యొక్క హృదయ రహస్యములన్నీ కూడా ఎరిగినటువంటి గొప్ప దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా ఎవరి యొక్క హృదయాలలో తలంపుల్లో ఏ ఆలోచనలతో ఉన్నారో ప్రభు, ఏ సమస్యలతో, ఏ బాధలతో, ఏ ఇరుకుల్లో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. ఎవని క్రియలు చొప్పున వానికి సిద్ధపరిచిన జీవితము నా యొద్ద ఉన్నదని నువ్వు తెలియచేస్తున్నావు తండ్రి. అవును దేవా, మా క్రియలు నీ ఎదుట సరైనగా ఉండటానికి సహాయం చేసి ప్రభువా నీవు సిద్ధపరిచిన జీవితమును ప్రతి ఒక్కరు కూడా పొందుకునే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. అటువంటి విశ్వాసములో తండ్రి ప్రతి ఒక్కరిని నడిపించండి అయ్యా. ప్రతి ఒక్కరిని కాపాడమని అడుగుచున్నాను తండ్రి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటున్నావు ప్రభువా. అవును తండ్రి, మమ్మల్ని నిరంతరము కూడా కాపాడే దేవుడు ఉన్నావు తండ్రి. ఇశ్రాయేలు ప్రజలకు పగల మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగా ఉండి తండ్రి నీవు ఏ విధముగా కాపాడి ఉన్నావు తండ్రి, ఆ విధముగా నాయన నిరంతరము కూడా నీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. చింతలన్నీ తొలగించి ప్రభువా సంతోషముతో సమాధానముతో ప్రతి ఒక్కరు కూడా జీవించటానికి సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నీ శాంతిని మాకు అనుగ్రహించి వెళ్ళి ఉన్నారు ప్రభువా. ఆ శాంతిని ప్రతి ఒక్కరు కూడా పొందుకుని నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. మీ హృదయములను కలవరపడని యొద్దని తెలియజేస్తున్నావయ్యా తండ్రి. ఎందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందును కూడా విశ్వాసం ఉంచమని తెలియజేస్తున్నావు తండ్రి. దేవా, నీవు మాకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నారు ప్రభువా. నీ ఉండి స్థలములో మేమను కూడా ఉండులాగున మరలా మా యొద్దకు వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్తానని వాగ్దానం చేస్తున్నటువంటి గొప్ప దేవుడు తండ్రి. నీవు సిద్ధపరిచినటువంటి స్థలములో ప్రభువా మేమంతా కూడా చేరటానికి నీ కృపను మాకు అనుగ్రహించు ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. నీ కొరకు ప్రభువా, నీ రాజ్యము కొరకు తండ్రి నీ బిడ్డలందరూ కూడా ఎదురు చూచి జీవించే భాగ్యాన్ని
భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రవ్వా. ఈ లోకములో ఉన్న సమస్తము కూడా లయమైపోను తండ్రి. నీ యొక్క రాజ్యమే ప్రవ్వా నిరంతరము నిలిచేది ప్రవ్వా. నిరంతరం నిలిచి నీ రాజ్యము కొరకు ప్రవ్వా నీ బిడ్డలందరూ కూడా ప్రయాసపడి జీవించే కృపను ధన్యతను దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నానయ్యా. మా యొక్క బాహ్య పురుషుడు కృషించినను మా యొక్క ఆంతర్య పురుషుడు దినదినము కూడా నూతన పరచబడుచున్నాడని ప్రవ్వా నీ లేఖనాలు తెలియచేసిన రీతిగా మేము కూడా ఆ విధముగా దినదినము కూడా నీలో ప్రవ్వా నైనా బలపరచబడి తండ్రి నీలో ముందుకు సాగే ధన్యత మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. దినదినము కూడా నీ సిలువనెత్తుకొని నిన్ను వెంబడించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వా. సమయమందును అసమయమందును కూడా ప్రవ్వా నాయన నీకు నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా. నీవు ఇచ్చినటువంటి సమయమును తండ్రి సద్వినియోగం చేసుకుని ప్రవ్వా నీలో ముందుకు సాగే ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రవ్వా. దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకు కలిగి ప్రార్థించమంటున్నారయ్యా. అవును తండ్రి, మేము చెడ్డ దినాల్లో భయంకరమైన దినాల్లో మేము జీవిస్తున్నాం తండ్రి. ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మేము బ్రతుకుచున్నాం తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి మేము తప్పించబడాలంటే ప్రవ్వా నిత్యము కూడా నా ప్రవ్వా మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి ప్రవ్వా నేను నీ జ్ఞానము చేత మాత్రమే నింపబడి తండ్రి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అటువంటి విశ్వాసములు మమ్మల్ని బలపరచండి అయ్యా. మమ్మల్ని స్థిరపరచమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములయ్యా. మేము పోరాడినది శరీరాలతో కాదు కానీ తండ్రి ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడే శక్తిని మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా. అయా నీ శక్తి చేత నింపండయ్యా, నీ బలము చేత నింపండయ్యా, నీ యొక్క ఆత్మ చేత నింపి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రవ్వా. ప్రార్థన ఆలకించి వాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరంటున్నావు ప్రవ్వా. నీవు ప్రార్థన ఆలకించే దేవుడు అని తండ్రి నీ యొద్దకు వచ్చి నిన్ను అడుగుచుండగా నిన్ను బ్రతుములాడుచుండగా ప్రభువా నా ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నువ్వు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అపవాదిని దూరపరిచి నాయన అపవాది క్రియలన్నీ లయపరిచి ఎటువంటి ఆటంకం లేకుండా భారము కలిగి నా దేశము కొరకు నా దేశ ప్రజల కొరకు నాయన ప్రార్థించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. మేము ఏమై ఉన్నామో అది నీ దయ వల్లనే నీ కృప వల్లనే తండ్రి. నీ దయాన్ని కృపాని కనికరము తండ్రి ఎల్లవేళలా మాకు దయచేసి నైనా నీ రెక్కల చాటున భద్రపరచమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి నాయన. ప్రతి ఒక్కరి కష్టాల నుంచి తప్పించి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. శోధల నుండి తప్పించండి, కాపాడండి ప్రభువా. దృష్టిని జయించే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేసి నడిపించండి నా ప్రభువా తండ్రి. నీతిమంతులు ప్రార్థన యెహోవా ఆలకించునంటున్నావు ప్రభువా తండ్రి. నాయన ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి నీతి కలిగి యథార్థత కలిగి ప్రభువా నీ యొక్క పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. సహాయం చేయండి అయ్యా. నీ కృపలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత దినదినము మాకు అనుగ్రహించండి తండ్రి. మంచి నేలను పడిన విత్తనం వలె నీలో 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను ఫలించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలు ప్రభువా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడని తెలియజేస్తున్నారు ప్రభువా. నాలో ఫలింపని ప్రతి తీగను ఇంకనూ ఫలించేలాగా వాటిలోని పనికిరాని తీగలను తీసివేస్తున్నాను అంటున్నావు ప్రభువా తండ్రి. మేము నీలో ఫలించుచుండగా ప్రభువా మాలో ఏమైనా పనికిరాని అడ్డుగా ఉంటే వాటిని మాత్రమే తొలగించి ఇంకను నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి నాయన. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా. బలవంతుడా బలమిచ్చివాడా నీకే స్తోత్రాలయ్యా. శక్తిమంతుడా శక్తినిచ్చివాడా నీకే స్తోత్రాలు తండ్రి. దేవా నీ బలము చేత నీ శక్తి చేత నీ యొక్క ఆత్మ చేత నింపి నడిపించుకోమని
నిన్ను అడుగుచున్నాను దేవా, నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా, సహాయం చేసి నడిపించండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నా ప్రార్థన ఆలకించి దేవా అంగీకరించండి నా ప్రభువా. నీ సహాయాన్ని ఎల్లవేళలా మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఈ సమయమున తండ్రి నా దేశము కొరకు, నా దేశ ప్రజల కొరకు ప్రార్థించుచుండగా ప్రభువా, నా ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి ప్రభువా, మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. నా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. పసిబిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యముతో నింపమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా. వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. నీకే స్తోత్రాలు ప్రభువా. నేను ఆరోగ్యంతో నింపండి అయ్యా, బలపరచండి ప్రభువా. ఎటువంటి బలహీనత లేకుండా మీరే బలపరిచి కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. బాల్యము నుండి ప్రభువా, నీ దయలో మనుషులు దయలో బిడ్డలు వర్ధిల్లటానికి సహాయం చేయండి. వారి చుట్టూ నీ కంచి వేసి నీ దేవదూతలను కావలుగా ఉంచండి నా ప్రభువా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతులాడుచున్నాను నా ప్రభువా. నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. గొప్ప దేవుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా, అంగీకరించండి ప్రభువా. బాలింతలకు ఆరోగ్యము దయచేసి ప్రభువా, నీ కృపలో నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలను దీవించి ఆశీర్వదించి రాకపోకలందు దినదినము కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేసి ప్రభువా, వారి యొక్క వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించమని సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు తండ్రి. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించి అంగీకరించి సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. దినదినము కూడా నీ కాపుదల్ని భద్రత దయచేసి వారి వాహనాల చుట్టూ మీరు ఉండి నడిపించండి. వారి చదువుల్లో తగిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. మీరు ఎవరికైనా జ్ఞానము కొదువైతే అడగమంటున్నావు, ఇస్తానంటున్నావు తండ్రి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలన్నీ కూడా నీ యందే గుప్తములై ఉన్నవి తండ్రి. నీ బిడ్డలకు కావలసినటువంటి నీ పరిపూర్ణమైన జ్ఞానమును దయచేసి ప్రభువా, మీరే నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు, నీకు లెక్కింపలేని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థితిలో చెల్లిస్తున్నాను తండ్రి. నా ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి మీరే సహాయం చేసి నడిపించుకోమని నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా, నీ దయ చూపండి అయ్యా, నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. అపవాదిని దూరపరచండి నాయన. అపవాది క్రియలన్నీ లయపరచండి. అపవాది బంధకాల నుంచి విడిపించి తప్పించి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. సహాయం చేసి నడిపించుకొని తండ్రి. నా ప్రభువా, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని తెలియజేస్తున్నారు ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను బిడ్డలందరికీ దయచేసి ప్రభువా, నాయన బాల్యము నుండి నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నీ కృప చూపమని అడుగుచున్నానయ్యా. నీ దయ చూపమని అడుగుచున్నాను తండ్రి. నీ కనికరం చూపమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడా, నీకే వందనాలయ్యా. జీవము గల తండ్రి, నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేసి
నడిపించండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన యవనస్తులను బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత దయచేయండి ప్రభువా. యవనస్తులు దేని చేత నడతను శుద్ధిపరచుకుందరు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదని మీరు తెలియజేస్తున్నారు ప్రభు. యవన బిడ్డలందరికీ కూడా నీ కాపుదల్ని భద్రత దయచేసి నాయన నీ రెక్కల చోటును భద్రపరిచి నీ మార్గంలో నడిపించుకోమని అడుగుచున్నాను నాయన. వారు చేసే ప్రతి పనుల్లో తోడై ఉండండి ప్రభువా. అలాగే చదువుకుంటున్న బిడ్డలకు తోడై ఉండండి ప్రభువా. దూర ప్రాంతాల్లో అనేక మంది బిడ్డలు చదువుచుండగా వారికి నీ కాపుదల నీ భద్రత దయచేసి నీ రెక్కల చోటున భద్రపరచమని అడుగుచున్నాను దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. బలవంతుడా బలమిచ్చివాడా నీకే స్తోత్రాలయ్య. శక్తిమంతుడా శక్తినిచ్చివాడా నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. చదువులు పూర్తి చేసుకుని తండ్రి, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి చదువుల్లో సహాయం చేసిన దేవా, వారి యొక్క ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. మీరు ఎవరికి ఏం సిద్ధపరిచున్నారో బయలుపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నాయన మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలు, స్థితులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతులాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలు, స్థితులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు, స్థితులు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రభువా. మీరు ఎవరికి ఏదైతే సిద్ధపరిచినారో దానిని మీరు అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రాలనైనా ప్రతి ఒక్కరికి నీ కాపుదల నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీ వారికి అనుగ్రహించినటువంటి ఉద్యోగాలను బట్టి ప్రభువా కృతజ్ఞత కలిగి నీ యందు భయము భక్తి కలిగి జీవించే కృపను ధన్యత నింపినలందరికీ కూడా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా. వారి యొక్క ప్రయాణాలలో దినదినము కూడా నీ కాపుదలని భద్రత దయచేసి ప్రభువా నీ రెక్కల చోటున భద్రపరచండి అయ్యా. నాయన వారి యొక్క వాహనాల చుట్టూ నీ కాపుదల నీ భద్రత దయచేసి ప్రభువా దినదినము కూడా కాపాడండి ప్రభువా. నాయన తగిన జ్ఞానాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, ఆరోగ్యంతో నింపి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. వివాహము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచున్నారో బయలుపరచండి అయ్యా. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. నా ప్రభా ఘనమైన వివాహం తండ్రి నాయన ఘనముగా జరగటానికి ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. వారికి కావలసిన ప్రతి అవసరతను కూడా తీర్చమని అడుగుచున్నాను నా ప్రభువా. కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అనుగ్రహించి నడిపించుకోమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నాయన ప్రతి ఒక్కరి వివాహములు మీరే ఉండి నడిపించండి ప్రభువా. కానా వివాహములు మీరుండి నడిపించిన రీతిగా ప్రభువా ప్రతి ఒక్కరి వివాహాలలో మీరే ఉండి నడిపించుకోమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యము బలము శక్తిని దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. వారి ప్రసవ దినములు మీరు తోడై ఉండమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచున్నాయి తండ్రి. వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరు సహాయం చేసి తగిన బలాన్ని శక్తిని ప్రభువా ధైర్యాన్ని మీరు అనుగ్రహించి నడిపించుకోండి ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నారు ప్రభువా. నీవిస్తేనే తండ్రి వారు పొందుకోగలరు ప్రభువా. నైనా ఎవరైతే నా ప్రభువా నిరాశలో నిస్పృహలో ఉన్నారో తండ్రి వారి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి. హన్నాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా ప్రభువా నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి యొక్క దోషాలన్నిటిని కూడా తొలగించి
వారి గర్భంలో ఎటువంటి దోషం లేకుండా తొలగించి ప్రభువా నాయన మీరే సహాయం చేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. బలహీనుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు బలపరచండి ప్రభువా, ఆరోగ్యముతో నింపండి అయ్యా. నీ కాపుదల నీ భద్రత దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అనేక మంది కుటుంబాలలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక బ్రతుకుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారి జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానము దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే ప్రభు ఎంతోమంది భార్యాభర్తలు విడిపోయి ఒంటరిగా బ్రతుకుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. మూడు బారిన జీవితాలను చిగురింపచేసే దేవుడవు నీవే తండ్రి. వారి జీవితాలను మీరు చిగురింపచేయండి ప్రభువా. వారు మరలా కలిసి జీవించటానికి నీ కృపను అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి నా ప్రభువా. వారిలో ఉన్నటువంటి నైనా అపవాది క్రియలన్నీ లయపరచండి ప్రభువా. అపవాది బంధకాల నుంచి విడిపించి తప్పించి కాపాడి ప్రభువా మీరే సహాయం చేసి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దూరదేశానున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి మీరే సహాయం చేయండి అయ్యా. నీ కాపుదల నీ భద్రత దయచేయండి ప్రభువా. వారి కుటుంబాలను విడిచిపెట్టి ప్రభువా, బిడ్డలను విడిచిపెట్టి తండ్రి విదేశాలలో పని చేయుచుండగా ప్రభువా వారికి మీరు తోడయుండి నడిపించండి ప్రభువా. వారి ప్రతి అవసరతను అక్రతను తండ్రి నీ నామములో తీర్చి ప్రభువా మీరే సహాయం చేసి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీరే ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నావు ప్రభువా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి నా ప్రభువా. ఎంతోమంది చెప్పుకోలేని వ్యాధుల చేత బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారిపైన నీ కృపను చూపండియా, నీ దయని చూపండియా, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. వారి పట్ల నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించండి ప్రభువా. మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరచండి, ఆరోగ్యంతో నింపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ఎంతోమంది నాయన భయంకరమైన వ్యాధులతో తండ్రి నాయన బాధపడుచు వైద్యం చేయించుకోలేని స్థితిలో ఎంతోమంది ఉన్నారు. వారికి మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను నేను పాపులను పిలువ వచ్చి తిని నీతిమంతులను పిలువ రాలేదంటున్నావు నా ప్రభువా. నాయన నీ యొక్క మాటను నెరవేర్చి ప్రభువా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ప్రభువా నీ వైపుకు త్రిప్పుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ఎవరు ఏ పాపమనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో వారికి విడుదల దయచేయండి. త్రాగుడినే నాయన బానిసత్వంలో బ్రతుకుచున్న వారికి విడుదల దయచేయండి ప్రభువా. వ్యభిచారమనే పాపములో బ్రతుకుచున్న ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేసి వారి యొక్క నేత్రాలను తెరవండి ప్రభువా. నేను చూసి నీ వైపు చూసే నాయన రక్షణ పొందే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. అజ్ఞాన కాలంలో అయితే నువ్వు చూసి చూడనట్టుగా వదిలివేసావు తండ్రి. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని నువ్వు ఎదురు చూస్తున్నావు ప్రభువా. అటువంటి వారిపైన నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపండి ప్రభువా. మీరే మాట్లాడండి ప్రభువా. నేను చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. వృద్ధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారితో మీరు మాట్లాడండి, వారికి ఆరోగ్యం ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి తండ్రి. ఆదరించండి, కనికరించండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నా ప్రభువా వారి పట్ల నీ జాలి చూపండి అయ్యా, నీ దయ చూపండి, నీ కనికరం చూపండి ప్రభు. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ తండ్రి నీ నామములో తీర్చమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించమని మీరే సహాయం చేసి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి.
నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి నా ప్రభు. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు ఆదరించమని ఆదుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నా ప్రభా. ఆ విధముగా మీరు ఆదుకోమని అడుగుచున్నాను తండ్రి. నీ కృప చూపమని, నీ దయ చూపమని, నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభు. ఎంతోమంది బిడ్డల బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని ఒంటరిగా అనాథలుగా బ్రతుకుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభు. వారిపైన నీ జాలి చూపుండయా, నీ దయ చూపుండయా, నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్నే బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేసి నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు నా ప్రభువా. రక్షణ లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు రక్షింపబడటానికి నాయన వాయిదాలు వేయిచుండగా వారితో మీరు మాట్లాడండి ప్రభువా. నాయన నమ్మి బాప్తీసం పొందే కృపను ధన్యతను వారికి దయచేయండి నా ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. నాయన నీ సువార్తను ప్రకటిస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన వారికి తోడయుండి నడిపించండి ప్రభువా. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, కడపత్రికల ద్వారా, బహిరంగ సభల ద్వారా తండ్రి అనేక రీతిలుగా నీ సేవను ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని నిన్ను అడుగుచున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండియా, నీ కృప చూపుండయా, నీ దయ చూపుండయా, నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి సహాయం చేయండి నా ప్రభువా. నాయన ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని, ఎప్పటికీ నీ ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులై ఉండమని తెలియచేస్తున్నారు ప్రభు. అటువంటి ఆసక్తిని బిడ్డల్లో మీరు పుట్టించండి. మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నేను అడుగుచున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. సహాయం చేయండి అయ్యా. నీ బిడ్డల ద్వారా అనేక మందిని నాయన రక్షించుకునే కృపను ధన్యతను వారికి దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. జ్ఞానము గలవారి ఇతరులను రక్షించదురంటున్న ప్రభువా. అటువంటి నీ యొక్క పరలోక జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని నింపండి, నడిపించండి. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి ప్రభువా. నీ కృపను నీ దయను అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన నీ మందిరాలలో పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చండి ప్రభువా. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. విశ్వాసుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. మీరు బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నాను తండ్రి. నాయన విశ్వాసంలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన మీరు ఆలకించండి, అంగీకరించండి దేవా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి నాయన. నాయన ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంలో బలపడి స్థిరపడి నాయన నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువా. మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకోమంటున్నావు ప్రభువా. మిమ్మల్ని మీరే పరీక్షించుకొని అని తెలియచేస్తున్నావు ప్రభువా. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరని నీవు ప్రశ్నిస్తున్నావు ప్రభువా. నాయన ఆ విధముగా ప్రతి ఒక్కరు ఎవరి విశ్వాసాన్ని వారు పరీక్షించుకుని ప్రభువా నాయన పరిశోధించుకుని తండ్రి నాయన ఎటువంటి భ్రష్టత్వమునకు గురి కాకుండా ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నాయన అబ్రహాము తండ్రి ఏ విధముగా అయితే ప్రభువా నాయన పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచి జీవించాడు, ఆ విధముగా ప్రతి ఒక్కరు కూడా నాయన నీ యొక్క పరలోక రాజ్యం కొరకు ఎదురు చూచి జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రభువా నీకు వేలాది స్తోత్రాలయ్యా. నీకు లెక్కింపలేని స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన మీరు ఆలకించండి, అంగీకరించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి నా ప్రభువా. నీకు స్తోత్రాలు నా ప్రభువా.
నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపం వైపు చూడకుండగా విశ్వాసమునకు కర్త అయినటువంటి నీ వైపు చూచుచు తండ్రి, నీవు మా ఎదుట ఉంచినటువంటి పందపు రంగంలో తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఓపికతో పరిగెట్టే కృపను ధన్యతను అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నోవాహు తన యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభా తన కుటుంబ రక్షణ కొరకు ప్రభా వాడను ఏ విధముగా సిద్ధపరచుకున్నాడు ఆ విధముగా ప్రతి ఒక్కరము కూడా మా కుటుంబాలను రక్షించుకుని ప్రభా నీ రక్షణని వాడలోనికి నాయన నడిపించటానికి నీ కృపను నీ ధన్యతను మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. నీకే స్థితిలో చెల్లిస్తున్నాను ప్రవ్వా. హనోకు తన యొక్క విశ్వాసాన్ని బట్టి తండ్రి నీతో నడిచుచు ఏ విధముగా ప్రవ్వా నీ సన్నిధికి ఎక్కిపోయాడు అట్టి విశ్వాసములో మమ్మల్ని కూడా నడిపించండి ప్రవ్వా. నీతో నడిచి ప్రవ్వా నీలో ముందుకు సాగే ధన్యత నా ప్రవ్వా ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించమని సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా. నీకు స్తోత్రాలు ప్రభువా. నీకే స్థితిలో చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేసి నడిపించండి ప్రభువా. మోసే తండ్రి తన యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభువా అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే నా దేవుని ప్రజలతో కలిసి శ్రమ అనుభవించటం మేలని తండ్రి. ఐగుప్తు యొక్క ధనమును ఏమాత్రం కూడా ఆశించకుండగా ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటే ఏమాత్రం కూడా ఇష్టపడకుండా తన స్వజనుల దగ్గరకు ఏ విధముగా చేరుకున్నాడు తండ్రి. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మేము ఈ లోకములో ఉన్న దానిని ఆశించకుండగా ప్రేమించకుండగా ప్రభువా తండ్రి నాయన నిన్ను మాత్రమే కలిగి ప్రభువా నిన్ను మాత్రమే ఆరాధించి నాయన మేము జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అటువంటి విశ్వాసం కలిగి నీలో ముందుకు సాగే ధన్యత మాకు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా గొప్ప దేవుడా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థితులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. నాయన నిత్యము కూడా నా ప్రభువా నీ వైపు చూచి నా ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. రాజుల కొరకు ప్రార్థిస్తున్నాను, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాను, ప్రధానుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరినైనా అధికారం నీ చేతి క్రింద ఉండటానికి, ప్రతి ఒక్కరి ప్రభుత్వం నీ చేతి కింద ఉండటానికి సహాయం చేసి నీ న్యాయమైన పరిపాలన ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ప్రతి రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించి నాయకులను మీరు ఉండండి ప్రభువా. నాయన మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరిని కూడా నీ సురక్షితమైన రెక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నాను. వారికి కావలసిన నీ పరలోక జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని నింపి నడిపించుకోమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. గొప్ప దేవుడా నీకే స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను దేవా. నాయనా నా ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నీకే స్థితులు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయనా ప్రతి రాష్ట్రానికి దేశానికి నీ న్యాయమైన పరిపాలన దయచేయండి ప్రభువా. నేను స్థుతించుకోవటానికి ఆరాధించుకోవటానికి నీ బిడ్డలకు ఎటువంటి అడ్డులు ఆటంకాలు ప్రభుత్వాల ద్వారా కలగకుండా మంచి ప్రభుత్వాలు మీరు అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. నీ సురక్షితమైన రెక్కల చోటున నీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రభువా. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి, ఉన్మాదులతో మీరు మాట్లాడండి. అటువంటి వారు మా మధ్య లేకుండా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. ఈ లోకములో జరిగే అన్యాయాలను అక్రమాలు మీరు అరికట్టండి తండ్రి. నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతోమంది అమాయకులు అభాగ్యులు బలైపోతున్నారు తండ్రి. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరే అరికట్టమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించి దేవా అంగీకరించండి తండ్రి. మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఎంతోమంది నాయన చిన్న బిడ్డలతో సహా యవన బిడ్డలతో సహా అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి నా ప్రభు ఎవరు తప్పించగలరు తండ్రి, ఎవరు కాపాడగలరు ప్రభు? నువ్వు మాత్రమే సమస్తము చేయగలిగిన దేవుడు దేవా. మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వేలాది స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి ప్రభువా. ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభువా. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనని వెతుకుచూ తిరుగుచుండగా ప్రభువా అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. రే మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా
మా యొక్క హృదయాలను ప్రభా మా యొక్క బిడ్డల కొరకు ప్రభా నీ సన్నిధిలో కుమ్మరించమంటున్నారు ప్రభా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. నేను ఎటువంటి ఉపద్రవం నుంచి తప్పించబడాలన్నా ప్రభా నేను నీ సన్నిధిలో భారం కలిగి ప్రార్థించాలయ్యా. అట్టి విశ్వాసాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. దుఃఖములో ఉన్నటువంటి కుటుంబాలకు అయినా నీ వాదార్పును దయచేయండి తండ్రి. ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని ప్రభా దుఃఖములో బ్రతుకుచున్న ప్రతి కుటుంబాన్ని కూడా దర్శించండి ప్రభా. మీరే సహాయం చేసి కాపాడండి ప్రభా. నాయన నీలో బలపరచమని స్థిరపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ. అపవాదిని దూరపరచండి నాయన. అపవాది క్రియలను లయపరచండి. అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన ప్రయాణికులకు మీరు తోడై ఉండండి ప్రభా. నాయన ప్రతి ఒక్కరికి నాయన మీరే సహాయం చేయండి. రోడ్ల ప్రమాదాల నుంచి తప్పించండి ప్రభా. రైలు ప్రమాదాల నుంచి, విమాన ప్రమాదాల నుంచి, లారీ ప్రమాదాల నుంచి ప్రభా ప్రతి వాహనం యొక్క ప్రమాదం నుంచి మీరు తప్పించండి కాపాడండి ప్రభా. నాయన ప్రతి ఒక్క వాహనం నడిపేటటువంటి డ్రైవర్లు మీరు ఉండండి. నీ సమయోచితమైన జ్ఞానాన్ని ఆలోచన దయచేసి ప్రభా నాయన వారు డ్రైవింగ్ చేయడానికి నాయన నీ జ్ఞానంతో నింపమని అడుగుచున్నానయ్యా. ఎటువంటి ప్రమాదాలు కలగకుండా మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయండి. ఎంతోమంది ప్రమాదాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించి కాపాడమని నిన్ను అడుగుచున్నాను దేవా. నిన్ను బ్రతులాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. అగ్ని ప్రమాదాల నుంచి తప్పించండి నా ప్రభా. జల ప్రమాదాల నుంచి తప్పించండి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. ఎవరికి ఎటువంటి అగ్ని ప్రమాదాలు కలుగకుండా మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రాలు ప్రభా. నాయన ఎంతోమంది తుఫాన్ల ద్వారా, వరదల ద్వారా, నీటి ద్వారా, సముద్రాల ద్వారా నాయన భయంకరమైన ప్రమాదాలకు, జల ప్రమాదాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి మీరే తప్పించండి కాపాడమని అడుగుచున్నాను ప్రభా. మీరే సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి. నీ కనికరం చూపమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. గృహాలు లేక బాధపడుచున్న వారికి గృహాలు దయచేయండి ప్రభా. గృహాలు కట్టుకుంటున్న వారికి కావలసినటువంటి నాయన సహాయాన్ని మీరు అందించండి ప్రభా. వారు చేసే పనుల్లో తోడయుండి నడిపించమని అడుగుచున్నాను దేవానికే స్తోత్రాలు. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేసి నడిపించండి ప్రభా. ప్రతి ప్రమాదం నుంచి మీరు తప్పించి కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన నీ కాపుదలని భద్రత దయచేసి తండ్రి నీ రెక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు నాయన. వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. నూరంతల ఆశీర్వాదాలు వారికి దయచేయమని అడుగుచున్నాను దేవానికే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన మీరు ఆలకించండి, అంగీకరించండి. మీరే సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. సహాయం చేయండి నా ప్రభువా. అలాగే ప్రభువా చేతి పనులు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి పని అంతటిని కూడా దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి. సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను ప్రభువా. తగిన బలాన్ని, శక్తిని అనుగ్రహించండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. గొప్ప దేవుడా నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. వ్యవసాయం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని వారు పండించుచుండగా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి అయ్యా. నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఎటువంటి పంట నష్టాలు కలగకుండా, ఎటువంటి కరువులు సంభవించకుండా ప్రతి ఒక్కరికి కూడా సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని మీరు అనుగ్రహించండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. అలాగే ప్రభువా నా దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి నీ కాపుదల్ని భద్రత దయచేయండి ప్రభువా. నాయన వారికి తోడయండి, నడిపించండి ప్రభువా. ఆ నాయన దృష్టిని జయించే శక్తిని వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువానికి వేలాది స్తోత్రాలు ప్రభువా. అలాగే నా దేశ సరిహద్దుల్లో మీరు ఉండండి ప్రభువా. ఎవరు కూడా నా దేశం మీదకి దాడి చేయకుండా మీరే కాచి కాపాడమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అప్పుల బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి విడుదల దయచేయండి ప్రభువా.
వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి సహాయం చేయమని అడుగుచున్నాను. వారి చింతలన్నీ తొలగించండి, వారి యొక్క భారం అంతటిని తీసివేయండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. నీ ఘనమైన కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి దేవానికే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దొంగలతో మీరు మాట్లాడండి ప్రభువా. వారి బ్రతుకులను మార్చండి తండ్రి. వారి జీవితాలను సరిచేసుకుని జీవించే కృపను దయచేయండి అయ్యా. వారి ద్వారా ఎవరికి నాయన ఎటువంటి నష్టం కలగకుండా మీరే సహాయం చేయండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. నరహంతకులతో మీరు మాట్లాడండి ప్రభువా. వారి బ్రతుకులను మీరు మార్చండి తండ్రి. నీకే స్తోత్రాల స్థితులు చెల్లిస్తున్నాను ప్రభువా. వారి ద్వారా ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి ప్రభువా. వారి జీవితాలను సరిచేసుకుని ప్రభువా నీ వైపు చూసే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన మీరు ఆలకించండి, అంగీకరించండి, సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నువ్వు నిజమైన దేవుడు అని తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నిన్ను తెలుసుకుని ప్రభువా నీ మార్గములో నడుచుకుని జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయని ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. వారి ద్వారా నీ విగ్రహారాధికుల ద్వారా తండ్రి నీ బిడ్డలకు ఎటువంటి హాని కలగకుండా, ఎటువంటి అడ్డులు ఆటంకాలు కలగకుండా మీరే సహాయం చేసి నడిపించండి. ప్రతి ఒక్కరికి మంచి మనసునివ్వండి, మారు మనసునివ్వండి ప్రభువా. నీకు స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి అయ్యా దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ఇది నాన్న పుట్టినరోజు జరుపుకుంటున్నా నాయన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీ పరలోకపు దీవెనలు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. నీ యొక్క మెండైన దీవెనలు ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన ఇది నాన్న పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి నాయన దంపతులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి యొక్క దాంపత్య జీవితంలో ప్రభువా నాయన మీరే ఉండి నడిపించమని అడుగుచున్నాను. ప్రతి అవసరతను కూడా తీర్చమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రభువా. సమస్యల్లో ఉన్న వారికి సమస్యల నుంచి తప్పించండి, కాపాడండి. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి. ఎవరు ఏ సమస్యలో ఉన్నారు, ఏ శోధనలో ఉన్నారు, ఏ కష్టాల్లో ఉన్నారో, చెప్పుకోలేని బాధల చేత బాధపడుచున్నారు, సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపమని, నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతులు నడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను దేవా. నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించండి తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను నా దేవా. నా ప్రార్థన మీరు ఆలకించండి నాయన, అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నేను బ్రతులు నడుచున్నాను ప్రభువా. ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి ప్రభువా. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ ప్రభువా మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రాలు స్థుతులు నా ప్రభువా. మీరే కృప చూపుండయా, నీ దయ చూపుండయా, నీ కనికరం చూపమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ప్రభువా. నాయన ఎవరు ఏ సమస్యలు ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే. వారి యొక్క అవసరత ఏదైనప్పటికీ నీ నామములో తీర్చండి, నడిపించండి. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. ప్రార్థన వింటున్న వారిని జ్ఞాపకం చేసుకొని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ పరలోకపు దీవెనలో ఆశీర్వాదాలు వారి జీవితాల్లో మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి నా ప్రభువా. నాయన వినుట వలన విశ్వాసం కలుగునంటున్నావు తండ్రి. అటువంటి విశ్వాసాన్ని బిడ్డల్లో పుట్టించండి నాయన. వారి యొక్క నాయన అవసరతలు ఏమైనప్పటికీ, సమస్యలు, బాధలు, కష్టాలు ఏమైనప్పటికీ మీరే తీర్చిదిద్ది సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి ప్రభువా. నీ ఘనమైన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించండి తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. పరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నానయ్యా. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు ప్రభువా. స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ ఘనమైన కార్యాలు,
అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించి ప్రభువా, నీకు వేలాది స్తోత్రాలు నా ప్రభువా. ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నాను తండ్రి. నాయన ప్రతి ఒక్కరు కూడా నీ రాక కొరకు ఎదురు చూచి జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నా బంధువుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. నా బంధువుల్లో రక్షణ లేక ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభు. అటువంటి వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభు. వారి యొక్క హృదయాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి. నేను చూసే నేత్రాల వారికి దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకే వందనాలు, స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా, నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి, సహాయం చేయమని అడుగుచున్నాను నా ప్రభు. వారి ప్రతి అవసరతను అక్రత నీ నామములో తీర్చండి ప్రభు. నీలో బలపరచమని, స్థిరపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్య. నా రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ప్రతి ఒక్కరితో మాట్లాడండి, వారి యొక్క హృదయాలను తెరవండి ప్రభు. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ నీ నామములో తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీ ఘనమైన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు తండ్రి నేను వారి పట్ల జరిగించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి నా ప్రభువా. అంగీకరించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతులు నడుచున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నా కుటుంబాన్ని బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. మీరే కృప చూపండి, నీ దయ చూపండి నా ప్రభువా. నాయన నీ సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి నడిపించుకుని తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి నాయన. ప్రతి ఒక్కరికి తోడుగా నీడగా ఉండి నడిపించండి ప్రభువా. నీలో బలపరచండి, స్థిరపరచండి తండ్రి. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. నీ ఘనమైన కార్యాలను ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతులాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా గొప్ప దేవుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి ప్రభువా. సహాయం చేయని ప్రతి ఒక్కరికి నీ కాపుదల, నీ భద్రత దయచేయని. వారి యొక్క చింతలు, బాధలు, సమస్యలు ఏమైనప్పటికీ మీరే తీర్చండి, సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతులు నడుచున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా పరిశుద్ధుడా, పరమ తండ్రి. నా ప్రభువానికి వేలాది స్తోత్రాల స్థితులు చెల్లిస్తున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి నాయన. నీ కృపను నీదైనా గ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతులు నడుచున్నాను ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నాను ప్రభు. నీ పునరుత్థాన బలము, శక్తిని పొందుకొని నీలో ముందుకు సాగే ధన్యత దయచేయండి. నేను విడవకుండా గడబాయకుండగా ప్రభు నేను భారము కలిగి నీ పాదముల చెంత నీకు మొరుపెట్టే కృపను, ధన్యతను నాకు దయచే ప్రభు. నేను నా కుటుంబాన్ని కాపాడండి అని సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను దేవా. మా చింతలన్నీ, బాధలన్నీ తొలగించి సహాయం చేసి నడిపించుకొని ప్రభువానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ ఘనమైన కార్యాలు తండ్రి, నీ యొక్క అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను దేవా ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సహాయం చేయండి అయ్యా. నేను చేసిన ప్రార్థన వ్యర్థం కాకుండా ప్రభువా. నా ప్రార్థన ప్రభువా నాయన ఆశీర్వాదకరంగా ఉండటానికి నీ కృపను దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా, నీ దయ చూపండి, నీ కరికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతుములాడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృప అయ్యా. మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి. అటువంటి నీ కృప, నీ దయ, నీ కనికరం మాపైన అనుగ్రహించి ప్రభువా నా తండ్రి మమ్మల్ని నడిపించండి దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి దేవా. సహాయం చేసి నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. నిత్యము కూడా నా ప్రభువా నీ నీతిని అనుసరించి నీ చిత్త ప్రకారముగా నడుచుకుని జీవించే కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి, తప్పించండి అయ్యా. ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభువా
నీ నెమ్మదిని, నీ శాంతిని దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. నీ శాంతిని మాకు అనుగ్రహించి వెళ్ళి ఉన్నారు ప్రభువా. శాంతిని ప్రతి ఒక్కరు కూడా పొందుకుని జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అడుగుచున్నానయ్యా. ప్రార్థన ఆలకించి వాడు ఆ సర్వ శరీరులు నీ వద్దకు వచ్చిద్దరంటున్నావు ప్రభువా. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని నీ వద్దకు వచ్చి నిన్ను అడుగుచుండగా, నిన్ను బ్రతిమలాడుచుండగా నా ప్రార్థన మీరు ఆలకించండి. నేను చేసే విజ్ఞాపన మీరు ఆలకించమని అంగీకరించమని అడుగుచున్నాను ప్రభువా. నా దేశ క్షేమము కొరకు నా ప్రభువా, నా దేశ ప్రజల క్షేమము కొరకు తండ్రి నిత్యము కూడా నీ పాదముల చెంత నీకు విజ్ఞాపన చేసే కృపను ధన్యతను దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువా. సహాయం చేయండి అయ్యా గొప్ప దేవుడా. నీకు వేలాది స్తోత్రాలు తండ్రి. నీకు లెక్కింపలేని స్తోత్రాలు స్తుతిలో చెల్లించుకుంటున్నాను ప్రభువా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు వేలాది స్తోత్రాలు తండ్రి. నీకు లెక్కింపలేని స్తోత్రాలు స్తుతిలో చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి నా ప్రభువా. నాయనా, నీ శక్తిని పొందుకుని, బలాన్ని పొందుకుని, ధైర్యం కలిగి ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. లోకములో మీకు శ్రమ కలుగునై నేను ధైర్యం తెచ్చుకోమని నువ్వు తెలియజేస్తున్నావు నా ప్రభువా. ఈ లోకములో ప్రభువా మాకు ఎటువంటి శ్రమ కలిగినప్పటికీ నా ప్రభువా నిన్ను విడవకుండా ఎడబాయకుండా నాయన ధైర్యం కలిగి నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నేను చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయమని నిన్ను అడుగుచున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. మేము దుర్దినాల్లో, భయంకరమైన దినాల్లో బ్రతుకుచున్నాం తండ్రి. సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నాము తండ్రి. నాయన అటువంటి పరిస్థితులు నీ బిడ్డలెవరికి కలుగకుండగా ప్రభువా నాయన ప్రతి భయంకరమైన పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించి కాపాడమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు వేలాది స్తోత్రాలయ్యా. నీకు లెక్కింపలేని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి దేవా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. అంధకార పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి, కాపాడండి. నీ యొక్క ఉగ్రత దినాల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి, కాపాడండి ప్రభువా. నాయన జ్ఞానము కలిగి ప్రతి ఒక్కరు కూడా భారముతో నీ పాదముల చెంత ప్రార్థించే కృపను, ధన్యతను ప్రతి ఒక్కరు కూడా మీరు అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి అయ్యా. నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. నీ ఘనమైన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపుండయా. నీ దయ చూపుండయా. నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకు వేలాది స్తోత్రాలయ్యా. నీకు లెక్కింపలేని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నా యొక్క విజ్ఞాపన మీరు ఆలకించండి, అంగీకరించండి ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితాలలో మీరే ఉండండి, నడిపించండి ప్రభువా. నేను నీ శక్తిని పొందుకుని సర్వాంగ కవచమును ధరించుకుని ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండియా. దినదినము నీ సిలువను ఎత్తుకుని నిన్ను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నీకే స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండియా. నాయన ప్రతి ఒక్కరికి తోడుగా నీడగా ఉండి నడిపించండి ప్రభువా. నాయన నీ కాపుదల, నీ భద్రత నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. నీ కృపను చూపండియా. నీ దయని చూపండియా. నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు వేలాది స్తోత్రాలయ్యా. నీకు లెక్కింపలేని స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన మీరు ఆలకించమని అంగీకరించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా.
నీ కాపుదల నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచి నా దేశాన్ని కాపాడండి. నా దేశ ప్రజలందరినీ కాపాడమని అడుగుచున్నానయ్యా. నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడండి ప్రభువా. ఈ దినాన నేను చేసిన ప్రార్థన వ్యర్థము కాకుండా మీరే సహాయం చేసి నడిపించండి. ప్రతి ఒక్కరికి నాయన మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. తండ్రి, నేను చేసిన ప్రార్థన వ్యర్థం కాకుండా చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితాలలో నాయన ఆశీర్వాదము దయచేయండి నా ప్రభువా. ప్రతి ఒక్కరికి నాయన మీరే సహాయం చేసి నడిపించండి నాయన. మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకు వేలాది స్తోత్రాలు ప్రభువా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నా ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నా దేశ క్షేమము కొరకు ప్రతి ఒక్కరు కూడా నాయన భారము కలిగి ప్రార్థించే కృపను ధన్యతను దయచేయండి నా ప్రభువా. నాయన ప్రతి ఒక్కరి కొరకు నేను విజ్ఞాపన చేసే కృపను ధన్యతను అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. దినములు చెడ్డవి గనక సమయమును పోనివద్దంటున్నావు తండ్రి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకువ కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభు. అటువంటి మెలకువ మా జీవితాలలో మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను. మాలో ఎటువంటి అజ్ఞానం లేకుండా తండ్రి నీ జ్ఞానము చేత నింపబడే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రభువా. సహాయం చేసి నీవు ఇచ్చిన సమయమును సద్వినియోగం చేసుకునే ప్రభువా. సమయమందును ఆ సమయమందును కూడా ప్రభువా విసుగక భారము కలిగి ప్రార్థించే కృపను దయచేయండి నా ప్రభువా. నాయనా మాటి మాటికి ప్రార్థించమంటున్నారయ్యా. విసుగక ప్రార్థించమంటున్నారు ప్రభు. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. సహాయం చేయండి అయ్యా. బలవంతుడా, బలం ఇచ్చేవాడానికి స్తోత్రాలయ్యా. శక్తిమంతుడా, శక్తినిచ్చేవాడానికి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. మా కష్టకాలం అందు నీకు మొరపెట్టగాను మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు అయినావు. మా శ్రమలో మాకు తోడయుండి మమ్మల్ని నడిపించే దేవుడు అయినావు తండ్రి. నాయన మాకు ఎటువంటి కష్టము కలిగిన ఎటువంటి శ్రమ కలిగిన ప్రభువా తండ్రి నాయన భారము కలిగి ప్రార్థించే కృపను దయచేయండి. నువ్వు మాకు అనుగ్రహించినటువంటి నాయన నీ ప్రార్థన శక్తిని మాత్రం మేము పొందుకొని ప్రభువా దానిని విడవకుండగా ఎడబాయకుండగా తండ్రి నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అటువంటి శక్తి చేత మమ్మల్ని నింపండి ప్రభువా. మమ్మల్ని నడిపించండి నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. మేమేమై ఉన్నాం అది నీ దయ వల్లనే, నీ కృప వల్లనే నా ప్రభువా. నీ కృప నీ దయ మా పైన అనుగ్రహించి ప్రభువా నీలో మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నువ్వు చెప్పిన మాట ప్రకారంగా నడుచుకుని జీవించే కృపను దయచేయండి అయ్యా. అవును ప్రభువా, మా పెదవులతో నిన్ను స్తుతించే వారముగా కాకుండా మా యొక్క ఆత్మతో నిన్ను స్తుతించే వారముగా ప్రభువా నాయన నిన్ను ఆరాధించే వారముగా ఉండటానికి నీ కృపను నీ ధన్యతను మాకు అనుగ్రహించండి ప్రభువా. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుతారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నదంటున్నా ప్రభువా. మేము ఆ విధముగా కాకుండా ప్రభువా మా యొక్క ఆత్మతో సత్యముతో మాత్రమే నేను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. అయా నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని అడుగుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ ఘనమైన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. సహాయం ఇచ్చేయమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నేను ఈ దినమని నేను చేస్తున్న ప్రార్థన వ్యర్థం కాకుండా చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభువా ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్కరికి తోడుగా నీడగొండి నడిపించండి అని అడుగుచున్నాను ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. నీ పునరుత్థాన బలమును శక్తిని దినదినము కూడా పొందుకుని ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఆ విధముగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా. నాయన నీ యొక్క పరలోక రాజ్య వారసులుగా మేము జీవించే కృపను దయచేయండి ప్రభువా. నువ్వు చెప్పిన మాట ప్రకారంగా దినదినము కూడా ప్రభువా నడుచుకుని జీవించే కృపను మాకు దయచేయండి ప్రభువా. అటువంటి విశ్వాసములో మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకు దయచేయండి ప్రభువా. మంచి నెలను పడిన విత్తనం వలె తండ్రి దినదినము కూడా నా ప్రభువా నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకు దయచేయండి అయ్యా. నీలో 30 గాను 60 గాను 100 ఫలించడానికి నీ సహాయం మాకు దయచేయండి ప్రభువా. ఆ విధముగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. నీవు లేకుండా మేము బ్రతకలేమయ్యా, మేము జీవించలేము తండ్రి. మీరు మాతో ఉండి నాయన మాలో ఉండి మమ్మల్ని నడిపించి నా ప్రభువా. నీ చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించి మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా.
అటువంటి నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు తండ్రి ఎల్లవేళలా మాకు దయచేసి ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత నిత్యము కూడా మాకు అనుగ్రహించండి ప్రభువా. ప్రతి ఒక్కరికి తోడుగా నీడగుండి నడిపించండి అయ్యా. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి అయ్యా. ప్రతి ఒక్కరి సమస్యల నుంచి తప్పించండి, కాపాడండి ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు అనుగ్రహించండి ప్రభువా. నా ప్రార్థన వ్యర్థము కాకుండా మీరే సహాయం చేసి నడిపించుకోమని త్వరలో మా కొరకు రానయ్యున్న యేసుక్రీస్తు నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పక ప్రార్థించే మీ సహోదరి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రతి చోటనే సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ఆత్మాభిషేకము నిమ్ము. ఆత్మీయ రూపుండా ఆత్మాభిషేకము నిమ్ము. ఆత్మీయ రూపుండా ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం.